హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చాలా రోజులైపోయింది వ్లాగ్ షూట్ చేసి. ఇవాళైతే కొత్త రెసిపీ ఒకటి ట్రై చేయబోతున్నాను. దాన్ని మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడే కిందికి బకాలకు వెళ్ళేసి వచ్చానండి. ఆయిల్ అయితే అయిపోయింది, అది తీసుకురావడానికి. మేము నార్మల్గా యూజ్ చేసేది ఆలివ్ ఆయిల్. ఇప్పుడు నేను చేసే వంట అయితే డీప్ ఫ్రై చేయాలన్నమాట చికెన్. దానికోసము ఆయిల్ కావాలి. కార్న్ ఆయిల్ అయితే తీసుకొచ్చానమాట బకాలకు వెళ్ళేసి. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి చిన్న బాటిల్ 900 ఫిల్స్ అంటండి. బకాలలో కాబట్టి కొంచెం ఎక్కువ పడింది. అదే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రము కొంచెం తగ్గుతుంది. మా ఇంటి దగ్గరేనండి ఫ్యాక్టరీ. నేనైతే ఇవాళ కముజు పిట్టలతో మజ్బూత్ రైస్ అయితే చేయబోతున్నాను. నేను ఆల్రెడీ ఫిష్తో చేశాను, ఆ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, ట్యాగ్ చేస్తాను చూడండి. ఇవాళ అయితే కముజు పిట్టలతో అయితే చేస్తున్నాను. ఇంకా బకాలకు వెళ్ళాను కదా, మా పిల్లలు అయితే చిప్స్ కావాలన్నమాట. అందుకే వాళ్ళిద్దరికి ఒక్కొక్క ప్యాకెట్ చిప్స్ అయితే తీసుకొచ్చాను. జ్యూస్ తాగలేదా నాన్న? తాగకూడదు నాన్న జ్యూస్. ఇప్పుడు చలికాలం కదా, జలుబు చేస్తుంది. ఓకేనా? ఓకే. బాస్మతి రైస్ కూడా అయిపోయాయండి, అందుకనేసి ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి కిలో ప్యాకెట్ అనమాట. కిలో వచ్చేసి 600 ఫిల్స్ అయితే పడింది. మజ్బూత్ రైస్కి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందండి, అందుకే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి ఇవేనండి కముజు పిట్టలు. నిన్న లూలుకి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాము. మనకి బతుకున్నవి కూడా దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకొని మళ్ళీ మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. ఇవైతే ఫ్రెష్ అనమాట, వాళ్ళే క్లీన్ చేసి అయితే పెట్టేశారు. ఇప్పుడు వీటిని అయితే కట్ చేస్తాను అనమాట. ఒక కముజు పిట్టని 2గా చేస్తాను. కముజు పిట్టలు తినేసి చాలా రోజులు అయిపోతుంది. రోజులు కాదండి, ఇయర్స్ అయిపోతుంది అనమాట. మ్యారేజ్ కాకముందు అయితే మా అమ్మ చేస్తే తినేదాన్ని. ఇప్పుడైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడైతే వీటిని 2గా కట్ చేస్తానండి. ఇంకైతే వీటిని ఇలా చిన్నగా కట్ చేశాను అనమాట. ఒకదాని 2 పీసెస్గా చేశాను. నీట్గా వాష్ చేసేసాను. మళ్ళీ ఒకసారి సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసి వాష్ చేస్తున్నాను. ఈ మజ్బూత్ రైస్లోకి దక్కూసు ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లి కారం అయితే తింటారండి కాంబినేషన్గా. అవి కూడా ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేశాను. 2 టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి మజ్బూత్ రైస్. ఇదిగోండి ఆయిల్ ఇంకా కొంచెం గీ అయితే వేసి బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసాను. ఈ మజ్బూత్ రైస్కి మెయిన్గా టేస్ట్ వచ్చేది ఈ నిమ్మకాయ వల్లేనండి. చూసారా, ఇది వచ్చేసి డ్రై నిమ్మకాయ అనమాట. కువైటోళ్ళు ఖచ్చితంగా అయితే మజ్బూత్ రైస్లో ఇది వేస్తారు. నేను కూడా ఒకటి వేస్తున్నాను. ఇంకా చూడండి, ఇది వచ్చేసి బ్లాక్ ఇలాచీ అనమాట. అది కూడా ఒకటైతే వేసాను. నార్మల్ ఇలాచీస్ కూడా 3 వేసాను. ఇంకా లవంగాలు వేసాను, బిర్యానీ ఆకు వేసాను, అలాగే కొంచెం చెక్క ఇంకా సాజీరా వేసానండి. ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ నేనే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. అయిపోవచ్చింది, మళ్ళీ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయింది. నెక్స్ట్ టమాటోస్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటే టమాటోలు త్వరగా మగ్గుతాయి. ఇదిగోండి టమాటోస్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. నేనైతే ఒక్క పచ్చిమిరకాయ వేసుకున్నానండి, ఇంకా కారం అయితే వేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. నార్మల్గా అయితే కోవేటి వాళ్ళు అసలు కారమే వేసుకోకుండా చేసుకుంటారండి మజ్బూత్ రైస్. వాళ్ళు ఇదే ప్రాసెస్లో చేసుకుంటారని అయితే కాదు, ఇది మనకు నచ్చినట్లు మన ఇండియా స్టైల్లో అయితే నేను చేస్తున్నానండి. ఇందులోకి మెయిన్ కావాల్సింది వచ్చేసి ఇదండి, మ్యాగీ చికెన్ స్టాక్. దీనివల్లే మజ్బూత్ రైస్కి టేస్ట్ అయితే వస్తుంది. కోవేటి వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే వేసుకొని చేసుకుంటారండి. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుందండి, కావాలంటే ఎవరైనా ట్రై చేసి చూడండి, అమెజాన్లో కూడా ఉంటుంది ఇది. ఇందులో ఇలాగ
2 వస్తాయండి క్యూబ్స్. ఈ 2 అయితే ఇప్పుడు వేసుకుంటాను. ఇందులో సాల్ట్ కూడా ఉంటుందండి. కాబట్టి మనము సాల్ట్ చూసుకొని వేసుకోవాలనమాట. మళ్ళీ ఉప్పు కసం అయితుంది కదా! అందుకనేసి ఇలా క్యూబ్స్ లాగా ఉంటాయన్నమాట ఇవి. ఇదిగోండి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి టమాటాలైతే మగ్గిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కందిపిట్టలైతే వేసుకుందాము. ఇవి వేసేసుకుందామండి ఇప్పుడు. నీట్‌గా అయితే వాష్ చేశాను. పసుపు, ఉప్పు వేసి ఇదిగోండి వేసేసుకున్నాను అన్నీ. ఇప్పుడైతే ఇవి ఉడకాలన్నమాట. తర్వాత ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటాను. ఇలా వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్‌కి బాగా పడుతుందన్నమాట. అలాగే కొంచెమే ధనియాల పొడి వేసుకుంటున్నానండి. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా! అంతైతే వేసుకోకండి. కొంచెం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం కారము. ఎందుకంటే మరీ సప్పగా ఉంటే మనం తినలేము కదా! ఇదిగోండి 2 కప్స్ అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకుందాము. చికెన్ ఉడికే లోపలైతే మనకు బాస్మతి రైస్ నానిపోతాయి. ఇవి చూడటానికి చిన్నవైనా ఉడకడానికి చాలా టైం పట్టేట్టుగా ఉందండి. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకుందాము. తర్వాత అయితే ఎసురుకు తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి వీటిని. తర్వాత తీసేసి ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. వాటర్ వచ్చాయి కదా! ఇందులోంచి ఈ వాటర్ అన్నీ మొత్తం ఎగిరిపోవాలన్నమాట. అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి నాకు తెలిసి ఇవైతే ఉడికిపోయాయి. నెక్స్ట్ వాటర్ అయితే పోసుకుందాము. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాటికి 4 కప్స్ అయితే వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా ఇవి వాటర్‌లో అయితే ఉడకాలన్నమాట. ఇదిగోండి ఉడికిపోయాయి. ఇప్పుడు తీసేసి అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. ఇంకా చాలు, ఇంకా ఎక్కువ ఉడికితే ఇంకా మెత్తగా పోతాయి. నెక్స్ట్ ఫ్రై కూడా చేసుకోవాలి కదా! కంచుపిట్టలు అయితే తీసేసాను కదా! అవి ఉడికిన వాటర్‌లో అయితే రైస్ ఏసేసుకొని ఉడికించుకుందామండి. రైస్ వేసుకున్నాను కదా! మంట అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము బియ్యాన్ని అయితే ఉడికించుకుందాము. కంచుపిట్టల్ని ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఏదైనా మసాలా మిక్స్ చేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఇదిగోండి బీబీక్యూ మిక్స్ అయితే కొంచెం ఏసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నాకు తెలిసి కువైటీ వాళ్ళైతే ఇలాగే డైరెక్ట్‌గా ఫ్రై చేసుకుంటారు. మనం అలా సప్పగా తినలేం కదా! అందుకనేసి మసాలా అయితే కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసుకుంటాను ఆయిల్‌లో. ఇదిగోండి మసాలా అయితే లైట్‌గా పట్టించేసాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాము. 4 పీసెస్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదు. వీటినైతే ఎక్కువ ఫ్రై చేసుకోకుండా లైట్‌గా అయితే ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయాయి కదా! మళ్ళీ ఎక్కువ ఫ్రై చేస్తే మెత్తగా పోతాయన్నమాట పీసెస్. ఇదిగోండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇంక తీసేస్తాను. ఇంకా మిగిలినవి కూడా ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ రైస్ మీద అయితే పెట్టుకుందాము. ఇదిగోండి ఇలాగైతే పెట్టేసుకొని మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఈ ముక్కలన్నీ బాగా సాఫ్ట్‌గా అయితాయన్నమాట వేడికి. టేస్ట్ కూడా బావుంటాయి. డక్ పూసకైతే 3 టమాటోస్ కట్ చేసుకున్నానండి. మిక్సీ జార్‌లో వేసుకున్నాను. తర్వాత అయితే కొన్ని పెప్పర్ అండి. మిరియాలు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా తెల్లగడ్డలైతే వేసుకోవాలి. ఇంకా కారం అయితే ఏమి యాడ్ చేసుకోమండి. ఈ పెప్పర్ వల్లే కారం అయితే సరిపోతుంది. ఇదిగోండి తెల్లగడ్డలైతే వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే పట్టించేద్దాము. ఇదిగోండి ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ టమోటా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే ఎంచుకుందాము. ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు టమోటా పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. అలాగే కొన్ని వాటర్ అయితే పోసుకుందామండి. ఇది మొత్తం పచ్చివాసన పోయి రెడ్ కలర్‌లోకి అయితే వస్తుందండి. అప్పుడు వరకైతే ఉంచుకుందాము. ఇదిగోండి డక్కు చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీంట్లోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ అయితే వేసాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే తెల్లపాయలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టించేద్దాం. ఇదిగోండి ఇలా అయితే ఎక్కువ మెత్తగా చేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే పేస్ట్ చేశాను. అంతేనండి ఇది కూడా రెడీ అయిపోయింది.
ఫస్ట్ మా పిల్లలకి పెట్టి తర్వాత మేమైతే తిన్నామండి. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్. మా హస్బెండ్‌కైతే చాలా నచ్చిందంట. తన రియాక్షన్ అయితే చూడండి. సూపర్‌గా ఉంది చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.